హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ థింకింగ్. ఈరోజు మనం పాలపుంత గురించి తెలుసుకుందాం. మన గెలాక్సీ అనేది గురుత్వాకర్షణతో ముడిపడి ఉన్న నక్షత్రాల సమూహం. అంతరిక్షం గుండా తిరుగుతుంది. ఇప్పటి వరకు పొందిన లోతైన చిత్రాల ఆధారంగా ఇది పరిశీలించదగిన విశ్వంలోని సుమారు 2 ట్రిలియన్ గెలాక్సీల్లో ఒకటి. వాటి సమూహాల గెలాక్సీలు సూపర్ క్లస్టర్లు విశ్వం అంతటా విస్తరించి ఉన్న అపారమైన షీట్లలో అమర్చబడి చీకటి శూన్యాలతో విభజించబడి మొత్తం ఒక రకమైన స్పైడర్ వెబ్ నిర్మాణాన్ని అందిస్తాయి. మన గెలాక్సీ బహుశా 100 నుండి 400 బిలియన్ల నక్షత్రాలను కలిగి ఉంటుంది మరియు దాదాపు 1,00,000 కాంతి సంవత్సరాల అంతటా ఉంటుంది. ఇది చాలా పెద్దదిగా అనిపిస్తుంది మరియు కనీసం మనం దానిని ఇతర గ్యాలక్సీలతో పోల్చడం ప్రారంభించే వరకు, ఉదాహరణకు మన పొరుగున ఉన్న ఆండ్రోమేడ్ గెలాక్సీ దాదాపు 2,20,000 కాంతి సంవత్సరాల వెడల్పుతో ఉంది. మీరు తేలికపాటి వేగంతో ప్రయాణించగలిగితే ఇది మీరు ఫోటాన్ అయితే తప్ప, అంటే కాంతి యొక్క కణం, మీరు చేయలేరు మరియు ప్రస్తుత భౌతిక శాస్త్రం ప్రకారం ఇది ఎప్పటికీ సాధ్యం కాదు.